మార్చ్ 10. సాతాను పరిపాలన తాత్కాలికమైనది. మనం మొదట సాతాను బందీలుగా ఉండకపోతే విముక్తి పొందినప్పుడు కలిగే ఆ స్వేచ్ఛా సంతోషాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము లేదా అభినందించలేము. దేవుడు ఈ శక్తివంతమైన ఘటసర్పాన్ని అనగా సాతానును ఒక ఈగను విసిరి కొట్టినట్టు భూమి మీద నుండి నరకంలోకి పడవేసినప్పుడు ఆయన సర్వశక్తిని ఎవరూ సందేహించలేరు. మానవుడు ఒంటరిగా అపవాదిని ఎదిరించలేకపోవచ్చు, కానీ సాతాను తన సమస్త సేనలతో వచ్చినా దేవునికి అస్సలు పోటీ కాలేడు. ఈ పోరాటం ముగిసినప్పుడు దేవుడు తన నామానికి ఎంతో మహిమను తెచ్చుకుంటారు. దేవుని వివిధ కార్యాలు ఆయనకు వివిధ నామాలను ఇచ్చాయి. సృష్టికర్త, భూమ్యాకాశాల అద్భుత నిర్మాణం ద్వారా ఆయనకు ఈ నామం దక్కింది. సంరక్షకుడు, సమస్తాన్ని పోషించే ఆయన ఆదరణ ద్వారా ఈ నామం వచ్చింది. రక్షకుడు, సాతానుపై సాధించిన విజయం ఆయనకు అన్ని నామములకు మించిన రక్షకుడు అనే నామాన్ని ఇచ్చింది. రక్షకునిగా ఆయన మనలను నాశనం నుండి కాపాడడమే కాకుండా మనలో ఒక నూతన సృష్టిని అనగా కృప కలిగిన బిడ్డను నిర్మిస్తారు. ఆ పసిబిడ్డను తన ఒడిలో సురక్షితంగా ఉంచుకొని అపవాది కలిగించే ఆటంకాలన్నిటి మధ్య నుండి పరలోకం చేరే వరకు ఆయనే మోస్తారు. దేవుని కరుణకు విమోచన ప్రణాళిక కంటే గొప్ప నిదర్శనం మరొకటి లేదు. మనం సాతాను బంధకాల్లో ఉండి ఉండకపోతే మనకు లభించిన స్వేచ్ఛలోని తీపిని మనం రుచి చూడలేకపోయేవాళ్ళం. పరిశుద్ధుల నిత్య సంతోషాన్ని రెట్టింపు చేయడానికే దేవుడు సాతాను యొక్క ఈ తాత్కాలిక పాలనను అనుమతించాడు. గొప్ప సంతోషం ఎప్పుడు శ్రమ అనే బూడిద నుండే పుడుతుంది. బైబిల్ దీనికి 3 ఉదాహరణలు ఇస్తుంది. ప్రసవించే స్త్రీ, కఠినమైన ప్రసవ వేదన పడిన తర్వాతే బిడ్డను చూసి తల్లి ఆనందిస్తుంది. కష్టపడే రైతు నెలల తరబడి ఎముకలు విరిగే శ్రమ చేసిన తర్వాతే పంటను చూసి మురుస్తాడు. యుద్ధం చేసే సైనికుడు ప్రాణాపాయకరమైన యుద్ధం చేసిన తర్వాతే విజయోత్సాహాన్ని పొందుతాడు. వీరందరి సంతోషం కష్టతరమైన నేల నుండి ఉద్భవించింది. గడచిన దుఃఖ జ్ఞాపకాలు మన ప్రస్తుత సంతోషానికి మరింత మధురమైన రుచిని కలుపుతాయి. ప్రస్తుతం మీరు పడుతున్న శ్రమ లేదా ఎదుర్కొంటున్న ఆత్మీయ పోరాటం వ్యర్థం కాదు. ఇది మీరు భవిష్యత్తులో పొందబోయే అపరిమితమైన ఆనందానికి ఒక పునాది మాత్రమే.